ఆఫీస్లో ఒక ఫీడ్బ్యాక్ సెషన్ అయినా లేక ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న వాదనైనా సరే ఒకరిని విమర్శించడం లేదా ఆ విమర్శను తీసుకోవడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. మొన్న మా ఫ్రెండ్కి ఆఫీస్లో జరిగిన ఒక సంఘటన గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ మేనేజర్ అందరి ముందు ఒక పెద్ద మీటింగ్లో అతని పని గురించి మాట్లాడారు. మేనేజర్ చెప్పిన దాంట్లో నిజముందేమో, హ్మ్. కానీ ఆ చెప్పిన విధానం, ఆ సమయం అసలు బాగోలేదు. మొత్తం అట్మాస్ఫియర్ చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. చివరికి నా ఫ్రెండ్ అసలు విషయం వదిలేసి తనను అవమానించారనే దానిపైనే ఉండిపోయాడు. ఇది చాలా చాలా సాధారణంగా జరిగే విషయమే. మంచి ఉద్దేశంతో మొదలైన సంభాషణ కూడా ఆ, దారి తప్పిపోతుంది. సంబంధాలు కూడా దెబ్బతింటాయి. మాటలు ఒక్కొక్కసారి తూటాల్లా పేల్తాయి. అయితే ఇలాంటి వాదనలను నివారించడానికి లేదా కనీసం వాటిని నిర్మాణాత్మకంగా మార్చడానికి మనకు దాదాపు 2500 సంవత్సరాల క్రితం నుంచి ఒక గైడ్ ఉందని తెలిస్తే ఎలా ఉంటుంది? 2500 సంవత్సరాల క్రితమా? అంటే మనం ఏదో పురాతన గ్రంథం గురించి మాట్లాడుతున్నాం. అది ఈనాటి మన ఆఫీస్ రాజకీయాలకు, ఆ వాట్సాప్ గ్రూప్ గొడవలకు ఎలా వర్తిస్తుంది? ఆశ్చర్యకరంగా చాలా బాగా వర్తిస్తుంది. మనం పాలీకానంలోని అంగుత్తర నికాయ అనే ఒక బౌద్ధ గ్రంథం నుండి వచ్చిన బోధనను చూడబోతున్నాం. ఇందులో సారిపుత్త తోటి భిక్షువులకు ఇతరులను ఎలా సరిదిద్దాలో, విమర్శను ఎలా తీసుకోవాలో కొన్ని సూత్రాలు చెప్పారట. ఇది కేవలం భిక్షువుల కోసం చెప్పినప్పటికీ దీనిలో ఉన్న ఆ మానవ స్వభావానికి సంబంధించిన అవగాహన మనందరికీ ఉపయోగపడుతుంది. ఓకే. ఈరోజు మన చర్చ యొక్క లక్ష్యమేంటంటే ఈ పాతకాలపు చెక్లిస్ట్ను విశ్లేషించి మన ఆధునిక సంభాషణలలోని చిక్కుముడలను ఎలా విప్పొచ్చో చూడటం. సరే, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక పురాతన చెక్లిస్ట్ గొడవలను ఆపడానికి. దీనిని కొంచెం లోతుగా చూద్దాం. ఎదుటివారిలో ఏదైనా తప్పును సరిదిద్దాలని అనుకున్నప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం? నేరుగా వెళ్ళి చెప్పేస్తాం. కాని సారిపుత్త ప్రకారం అది సరియైన పద్ధతి కాదన్నమాట. అస్సలు కాదు. ఆయన ప్రకారం మన నోటి నుంచి మాట బయటకు వచ్చే ముందు అది 5 ఫిల్టర్ల గుండా వెళ్ళాలి. ఒక మాటలో చెప్పాలంటే మనం మాట్లాడటానికి ఒక అర్హత సంపాదించుకోవాలి. ఈ 5 నియమాలను పాటించకుండా మాట్లాడితే అది విమర్శ అవ్వదు, కేవలం దాడి అవుతుంది. 5 ఫిల్టర్లు. ఉమ్. మొదటిదేమిటి? మొదటిది సమయం. నేను సరైన సమయంలో మాట్లాడుతున్నానా లేదా తప్పుడు సమయంలోనా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ చాలా శక్తివంతమైనది. మీ స్నేహితుడి ఉదాహరణనే తీసుకుందాం. ఆ మేనేజర్ అందరి ముందు ఒక పబ్లిక్ మీటింగ్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడమనేది. అది ఘోరమైన సమయం. అవును, అది ఫీడ్బ్యాక్ సెషన్ కాదు, ఒక పబ్లిక్ విచారణలా అనిపిస్తుంది. నిజమే. అలాంటప్పుడు ఎవరైనా వెంటనే డిఫెన్సివ్గా అయిపోతారు. అంటే సమయమంటే కేవలం ప్రైవసీ మాత్రమేనా, లేక ఇంకా ఏమైనా ఉందా? ఆలోచించాలి. రాత్రిపూట బాగా అలసిపోయి ఇంటికి వచ్చిన పార్ట్నర్తో ఈరోజు ఇల్లు శుభ్రం చేయలేదు అని మొదలు పెడితే అది ఎక్కడికి దారితీస్తుందో మనకు తెలుసు కదా. అవును. అదే విషయం మరుసటి రోజు ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్తే దాని ప్రభావం వేరేలా ఉంటుంది. కాబట్టి మొదటి ఫిల్టర్ సమయం సరైనదా. ఓకే, సమయం కుదిరింది. మనం ప్రైవేట్గా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడాలనుకుంటున్నాం. ఇక రెండవ ఫిల్టర్. రెండవది సత్యం. నేను చెప్పబోయేది నిజమా లేక అబద్ధమా, ఇది కూడా స్పష్టంగానే అనిపిస్తుంది. కాని ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. నిజమంటే కేవలం అబద్ధం చెప్పకపోవడం కాదు. మనం చెప్పేది పుకార్ల మీద, ఊహల మీద లేదా నాకు అలా అనిపించింది అనే ఫీలింగ్ మీద ఆధారపడి ఉండకూడదు. అది వెరిఫై చేసిన ఫ్యాక్ట్ అయి ఉండాలి. ఇది చాలా ముఖ్యం. చాలాసార్లు మన అభిప్రాయాల్నే వాస్తవాలుగా భ్రమపడతాం. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అనేది ఒక అభిప్రాయం. నేను నీకు నిన్న 3 సార్లు కాల్ చేశాను, నువ్వు తిరిగి కాల్ చేయలేదు అనేది ఒక వాస్తవం. ఈ తేడాను గుర్తించాలంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మన ఎమోషన్స్ వాస్తవాలను వక్రీకరిస్తాయి. కోపంలో ఉన్నప్పుడు చిన్న తప్పు కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కాబట్టి మాట్లాడే ముందు ఇది నిజంగా జరిగిందా లేక నా కోపం లేదా అభద్రత వల్ల నాకు అలా అనిపిస్తోందా అని మనని మనం ప్రశ్నించుకోవాలి. నిజమే. వాస్తవాలతో మాట్లాడినప్పుడు ఎదుటివారి దాన్ని తిరస్కరించడం కొంచెం కష్టం. అవును. సరే, సమయం చూసుకున్నాం, వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నాం, అయినా గొడవలు జరుగుతాయి. అంటే మూడవ ఫిల్టర్ ఇక్కడ రంగదేవిలోకొస్తుందనుకుంటా. అవును, మూడవ ఫిల్టర్ మాట్లాడే తీరు. నేను సున్నితంగా మాట్లాడుతున్నానా లేక కఠినంగానా? మూల గ్రంథంలో దీనికి ముదు అనే పదం వాడారు. ముదు అంటే మృదువుగా, మర్యాదగా అని అర్థం.
మాటల్లో వ్యంగ్యం, ఎగతాళి, ఆ డామినేట్ చేసే ధోరణి ఉండకూడదు. మన స్వరం, మన పదాల ఎంపిక చాలా ముఖ్యం. నువ్వెప్పుడూ ఇంతే అనడానికి అవును. మరియు ఈ ఒక్క విషయంలో ఇలా జరిగితే బాగుండేది అనడానికి చాలా తేడా ఉంది. ఇది వాట్ యూ సే కంటే హౌ యూ సే ఇట్ ముఖ్యం అనే దానికి దగ్గరగా ఉంది. మీ స్నేహితుడి మేనేజర్ ఉదాహరణలో ఆయన చెప్పిన విషయం నిజమేనా, చెప్పిన తీరు కఠినంగా అవమానకరంగా ఉంది. అందుకే అసలు విషయం పక్కకు పోయింది. సరిగ్గా. మన మాటల్లో కఠినత్వం ఉంటే మనం చెప్పే సందేశం ఎంత విలువైనదైనా అది వారికి చేరదు. వారి చెవులు మూసుకుపోతాయి. కేవలం ఆ కఠినమైన స్వరం, ఆ అవమానం మాత్రమే వారి మనసులో రిపీట్ అవుతూ ఉంటుంది. మనం చెప్పిన పాయింట్ కాదు. ఓకే, సమయం, సత్యం, సున్నితత్వం ఈ 3 పాటిస్తే దాదాపుగా ఆ సమస్య పరిష్కారమవ్వాలి కదా. ఇంకా 2 ఫిల్టర్లెందుకు? ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. మనం చెప్పేది 100% నిజం కావచ్చు, సరైన సమయంలో సున్నితంగా కూడా చెప్పొచ్చు. కానీ ఆ మాట వల్ల ఎవరికైనా మేలు జరుగుతుందా, లేదా కేవలం హాని మాత్రమేనా? ఒక్క నిమిషం. అంటే ఒక విషయం నిజమైనప్పటికీ దానివల్ల ప్రయోజనం లేకపోతే చెప్పకూడదంటారా? ఇది కొంచెం విప్లవాత్మకంగా అనిపిస్తోంది. మనమెప్పుడూ నిజం చెప్పాలి అనే కదా నేర్చుకున్నాం. అవును, కానీ ఆ నిజం యొక్క లక్ష్యమేంటి? ఏంటంటే విమర్శ యొక్క అంతిమ లక్ష్యం ఎదుటి వ్యక్తి ఎదుగుదలకు సహాయపడటం లేదా సంబంధాన్ని బాగుచేయడమయ్యుండాలి. కేవలం మన అహాన్ని సంతృప్తిపరచుకోవడానికి, చూసావా నేను చెప్పిందే నిజమైంది అని నిరూపించుకోవడానికి కాదు. ఉదాహరణకు, ఎవరైనా కొత్త బట్టలు కొనుక్కుని ఎంతో ఉత్సాహంగా చూపిస్తుంటే ఈ రంగు నీకస్సలు నప్పలేదు అని చెప్పడం నిజమే కావచ్చు, కానీ దానివల్ల వాళ్ళు హర్ట్ అవుతారు. అవును, ప్రయోజనం కంటే వారిని బాధ పెట్టడమే ఎక్కువగా ఉంటుంది. ఆ సందర్భంలో మౌనంగా ఉండటమే ఉత్తమం అని ఈ బోధన చెబుతోంది. వావ్! ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే ప్రతి నిజాన్ని బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇజ్ ఇట్ ట్రూ? ఇజ్ ఇట్ కైండ్? ఇజ్ ఇట్ నెసెసరీ? అనే ఆధునిక సూక్తికి ఇది చాలా దగ్గరగా ఉంది. ఇక చివరిగా 5వ ఫిల్టర్ ఏమిటి? 5వది అన్నింటికంటే సూక్ష్మమైనది మరియు ముఖ్యమైనది. మనసులోని భావన లేదా ప్రేరణ. నేను ప్రేమపూర్వకమైన మనసుతో మాట్లాడుతున్నానా లేక ద్వేషంతోనా? దీనికి వాడిన పాలీపదం మెత్త. మెత్త. అంటే సద్భావం, ఎదుటివారు బాగుండాలనే నిస్వార్థమైన కోరిక. మన ఉద్దేశ్యం ఎదుటివారిని కించపరచడం, వారిపై ఆధిపత్యం చూపడం లేదా మన కోపాన్ని తీర్చుకోవడం కాకూడదు. ఇది మన ఇంటర్నల్ అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయం. మన ఉద్దేశ్యం స్వచ్ఛంగా లేకపోతే అది మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడినా మన బాడీ లాంగ్వేజ్లోనూ స్వరంలోనూ బయటపడిపోతుంది. ఖచ్చితంగా. మన అంతిమ లక్ష్యం వారికి సహాయం చేయడమే అయితే ఆ సద్భావం మన మాటలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అప్పుడు మన విమర్శను స్వీకరించడానికి ఎదుటివారు కూడా ఎక్కువ సుముఖంగా ఉంటారు. మొత్తం మీద ఈ 5 ఫిల్టర్లు సమయం, సత్యం, సున్నితత్వం, ప్రయోజనం మరియు సద్భావం విమర్శ చేసే వ్యక్తిపై ఎంత బాధ్యతను ఉంచుతున్నాయో చూడండి. ఇది మనసులో ఉన్నది మాట్లాడేశాను అని తేలిగ్గా అనేయడం కాదు. ఇది అద్భుతం. మాట్లాడే ముందు ఇంత హోంవర్క్ చెయ్యాలనిపిస్తోంది, కానీ ఇది పాటిస్తే చాలా అనర్థాలు ఆగిపోతాయి. సరే, ఇది నాణ్యానికొకవైపు. మరి విమర్శను స్వీకరించే వ్యక్తి పరిస్థితి ఏంటి? ఎందుకంటే చాలాసార్లు మనమేమీ చెయ్యకపోయినా ఎదుటివారు ఈ 5 నియమాలేవి పాటించకుండా మనపై విరుచుకుపడతారు. అప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి? ఇది కూడా చాలా లోతైన విషయం. ఇక్కడ సారిపుత్త చెప్పిన విషయం ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. విమర్శను స్వీకరించే వ్యక్తి 2 విషయాలలో స్థిరంగా ఉండాలి. ఒకటి సత్యం, అంటే సక్కా, మరియు రెండవది కోపం లేకపోవడం, అదోస. అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే విమర్శించే వ్యక్తి పైన చెప్పిన 5 నియమాలను పాటించకపోయినా, ఓ అంటే తప్పుడు సమయంలో, కఠినంగా, హానికరంగా, ద్వేషంతో మాట్లాడినా వినేవారు ఈ 2 సూత్రాలకు కట్టుబడి ఉండాలి. ఆగండి. అంటే ఎదుటివారు మనపై అరుస్తున్నా, అవమానిస్తున్నా మనం మాత్రం శాంతంగా సత్యానికి కట్టుబడి ఉండాలంటారా? ఇది వినడానికి చాలా ఆదర్శంగా ఉంది, కాని ఆచరణలో దాదాపు అసాధ్యమనిపిస్తోంది. ఇది బాధితుడిపై మరింత భారం మోపినట్లు కాదా? ఇది ఖచ్చితంగా కష్టమైన సాధన, కానీ అసాధ్యం కాదు. ఇక్కడ ఉద్దేశం బాధితుడిపై భారం మోపడం కాదు, వారికి శక్తినివ్వడం.
దీనికోసం ఒక నిర్దిష్టమైన స్పందన పద్ధతిని సూచించారు. దానిని మనం వాస్తవిక స్పందన అని పిలుచుకోవచ్చు. దీని ప్రకారం మనం మన అహంకారాన్ని, ఆ ఎమోషన్స్ని పక్కన పెట్టి కేవలం వాస్తవంపైనే దృష్టి పెట్టాలి. అది ఎలా పనిచేస్తోంది? ఉదాహరణకు, మా స్నేహితుడి మేనేజర్ అందరి ముందు అరుస్తున్నప్పుడు అతను ఎలా స్పందించి ఉండాలి? ఆ బోధన ప్రకారం అతను చాలా సూటిగా స్పందించాలి. ఒకవేళ మేనేజర్ చెప్పిన విమర్శలో నిజం ఉంటే, ఆ తప్పు అతన్లో ఉంటే, అతను సిగ్గుపడకుండా లేదా ఎదురుదాడి చేయకుండా, అవును, ఈ లక్షణం నాలో ఉంది అని ప్రశాంతంగా, నిరాడంబరంగా అంగీకరించాలి. ఓకే. ఒకవేళ మేనేజర్ చెప్పింది పూర్తిగా అబద్ధమైతే, ఆ లక్షణం అతన్లో లేకపోతే, అప్పుడు కూడా కొప్పడకుండా, లేదు, ఈ లక్షణం నాలో లేదు అని అంతే ప్రశాంతంగా చెప్పాలి. ఇందులో ఎటువంటి భావోద్వేగపూరిత స్పందన లేదు, నన్ను అందరి ముందు ఎలా అంటారు అనే ఆవేశం లేదు, కేవలం వాస్తవాన్ని చెప్పడం మాత్రమే ఉంది. ఇది మన ఈగోని చాలా వరకు తగ్గిస్తుంది. కాని ఎవరైనా మనపై అరుస్తుంటే ఇంత ప్రశాంతంగా ఉండడమెలా సాధ్యం? ఇక్కడే అసలు సాధన ఉంది. దీనినే ఖంతి లేదా సహనం యొక్క అభ్యాసం అంటారు. విమర్శించే వ్యక్తి స్కిల్డ్ కాకపోవడం, అది మన భావోద్వేగ స్థితిని డిసైడ్ చేయకూడదు. వారి ప్రవర్తన మన ప్రవర్తనకు ప్రమాణం కాకూడదు. వారు నిప్పు రాజేశారని మనం కూడా ఆ నిప్పులో పెట్రోల్ పోయకూడదు. ఆ శత్రుత్వ వలయాన్ని ఛేదించే బాధ్యత వినేవారిపై ఉందని బోధన చెప్తోంది. ఎదుటివారి కోపం వారిది, మనశాంతం మనది. ఇది ఒక రకమైన మానసిక స్వాతంత్ర్యం. అంటే గొడవను ఆపే శక్తి వినేవారి చేతిలో ఉందంటారా? ఇది చాలా భిన్నమైన దృక్కోణం. సాధారణంగా మనం ఎదుటివారిని మార్చాలని ప్రయత్నిస్తాము. అవును, ఆ వాదన యొక్క డైరెక్షన్ని మార్చే శక్తి మన ప్రతిస్పందనలో ఉంది. మీ స్నేహితుడు గనక ఆవేశపడకుండా, మీరు చెప్పిన పాయింట్స్ నేను నోట్ చేసుకున్నాను, దీని గురించి మనం మీటింగ్ తర్వాత ప్రైవేట్గా మాట్లాడుకుందాం అని ప్రశాంతంగా చెప్పి ఉంటే, ఆ మేనేజర్ కూడా ఆశ్చర్యపోయి బహుశా తన తప్పును గ్రహించే అవకాశం ఉండేది. గొడవ అక్కడితో ఆగిపోయేది. మొత్తం మీద చూస్తే ఈ బోధన ఒక బాధ్యతల అసమానతను సృష్టిస్తున్నట్లు అనిపిస్తోంది. మాట్లాడేవారు తమ వంతు బాధ్యతగా ఆ 5 ఫిల్టర్లను పాటించాలి. అదే సమయంలో వినేవారు కూడా ఎదుటివారు ఎలా ప్రవర్తించినా తమ వంతు బాధ్యతగా ఈ 2 సూత్రాలను పాటించాలి. ఎవరు వాళ్లు సరిగ్గా లేరు కాబట్టి నేను కూడా సరిగ్గా ఉండను అని చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇదే చాలా అందమైన ఆలోచన. మాట్లాడే వ్యక్తి తన మాటలను పరిపూర్ణంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. వినే వ్యక్తి తన స్వీకరణను పరిపూర్ణంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇద్దరూ తమ వంతు బాధ్యతను 100% నిర్వర్తిస్తారు. ఇద్దరూ దీనిని పాటిస్తే అప్పుడు వివాదం కూడా పరస్పర ఎదుగుదలకు ఒక సాధనంగా మారుతుంది. గొడవలు కూడా సంబంధాలను బలపరుస్తాయి. ఒకవేళ ఒకరు మాత్రమే పాటించినా కూడా ప్రయోజనం ఉంది. కఠినమైన విమర్శకు వినేవారు ప్రశాంతంగా ప్రతిస్పందించగలిగితే ఆ గొడవ అక్కడితో ఆగిపోతుంది. దానికి ముందుకు వెళ్లే ఆస్కారం ఉండదు. ఆ నిప్పు చల్లారిపోతుంది. ఈ పురాతన సలహా ఈనాటి మన ఆన్లైన్ వాదనలకు ఎంతగానో వర్తిస్తుంది. సోషల్ మీడియాలో చూస్తే ఎవ్వరూ ఈ నియమాలను పాటించరు. అస్సలు పాటించరు. సమయం, సందర్భం ఉండదు. సున్నితత్వం అసలే ఉండదు. ప్రయోజనం కంటే అవమానించడమే లక్ష్యంగా ఉంటుంది. దానికి ప్రతిస్పందనగా ఎదురుదాడి. ఇదొక అనంతమైన విషవలయం. నిజమే. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందిదే. మాట్లాడే ముందు మనల్ని మనం 5 ప్రశ్నలు వేసుకోవాలి. ఇది సరైన సమయమేనా? నేను చెప్పేది వాస్తవమా? నా మాటలు సున్నితంగా ఉన్నాయా? దీనివల్ల మేలు జరుగుతుందా? నా మనసులో సద్భావముందా? ఈ 5ంటికి అవును అని సమాధానం వస్తేనే మాట్లాడాలి. అలాగే వినేటప్పుడు 2 విషయాల్లో స్థిరంగా ఉండాలి. సత్యానికి కట్టుబడి ఉండటం మరియు కోపాన్ని దరిచేరనివ్వకపోవటం. ఎదుటివారు ఎలా ప్రవర్తించినా మన ప్రశాంతత మన చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోవాలి. ఈ చర్చ మొత్తం విన్న తర్వాత నాకొక విషయం స్పష్టంగా అర్థమైంది. మన సంభాషణలలో, ముఖ్యంగా విభేదాలొచ్చినప్పుడు మన లక్ష్యం గెలవడం కాదు, అర్థం చేసుకోవడం, సామరస్యాన్ని కాపాడటం అయుండాలి. సరిగ్గా. ఈ చర్చ ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతోంది. మన సంభాషణలలో మన ప్రాథమిక లక్ష్యం నేను చెప్పిందే సరైనది అని నిరూపించుకోవడం నుండి సామరస్యం మరియు సత్యాన్ని కాపాడటం వైపు మారితే మన అత్యంత కష్టతరమైన సంభాషణల స్వరూపం ఎలా మారిపోవచ్చో. బహుశా అప్పుడు విమర్శ అనేది ఒక దాడిలా కాకుండా ఎదుగుదలకొక బహుమతిలా అనిపిస్తుందేమో.